టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ గుప్తాను సంగారెడ్డి తోపాజీ అనంతకిషన్ ఆఫీస్ కార్యాలయంలో సంగారెడ్డి పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తోపాజీ అనంతకిషన్ ను ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుందారపు రాజయ్య, చీకోటి దయాకర్ మాట్లాడుతూ తోపాజీ అనంతకిషన్ గుప్తా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మా శ్రీమాన్ తోపాజీ అనంతకిషన్ గారిని నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్ గారికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మన స్థానిక నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి వీరికి ఈ పదవి ఇచ్చినందుకు వారందరికీ కూడా సంగారెడ్డి వైశ్య సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మా అనంతకిషన్ గారు భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నత పదవులు అలంకరించి మన సంగారెడ్డి వైశ్య సంఘానికి మరియు ఇతరత్ర బాధితులకు కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతోగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా బావగారు తోపాజీ అనంతకిషన్ గారికి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి, మా మిత్రుడు జగ్గారెడ్డి గారికి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మరియు దామోదరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మా సంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మరియు పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున శ్రీ తోపాజీ అనంతకిషన్ బావ గారిని సన్మానించుకుంటున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాము. అలాగే వాసవి మాత దయ వల్ల మా బావగారు ఇంకా ఇలాంటి పోస్టులు ఎన్నో తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి త్వరలో ఇంకా పెద్ద పోస్టు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ వాసవి మాతను కోరుకుంటున్నాము. జై వాసవి.